హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ప్రొఫెషనల్ వేలో బేసిక్ వెనిలా స్పాంజ్ ఎలా చేసుకోవాలని చూద్దాము. ఇదైతే 1/2 kg అండి. మీరు దీన్ని డబుల్ చేసుకున్నారంటే మీకు 1 kg అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ బాగా ఘనంగా ఉండే కడాయిని, ఏదన్నా మీరు వాడకుండా ఉండే కడాయిని కూడా యూస్ చేసుకోవచ్చు. గ్యాస్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో మనము హీట్ అనేది పెట్టుకోవాలండి. అది 7 to 8 minutes మనము హీట్ చేసుకోవాలన్నమాట. ప్రీ హీట్ చేసుకుంటున్నాము. అదే అవెన్లో అయితే 160 degreeలో 7 to 8 minutes హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 eggs బాగా బీట్ చేయాలి. ఆ ఎల్లో కలర్ కాస్త టర్న్ అయ్యి పేల్ కలర్, వైట్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేయాలన్నమాట. దీంట్లో నేను స్టేజెస్ చూపిస్తానండి. ఏ స్టేజ్లో మనము ఏమేమి చేసుకోవచ్చు అనేది స్టేజెస్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు బాగా లైట్గా వచ్చి మంచి ఫోమీ టెక్స్చర్ అయితే వచ్చింది. అప్పుడు నేను వెనిలా ఎసెన్స్ 1 teaspoon యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను బీట్ చేస్తున్నాను అనమాట. వెనిలా ఎసెన్స్ కొంచెం ఎగ్లనే మనం యూస్ చేసుకోవాలి. ఎగ్లనే వేసాము అంటే ఆ ఎగ్ స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, మళ్ళీ ఉండదన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఎంత ఇది వచ్చిందని స్మూత్ పిక్స్ లాగా వచ్చిందనమాట. అంటే మనం దాంట్లో ఇంకా ఎత్తున్నప్పుడు అది పడిపోతుంది అనమాట. అది స్టాటిక్గా నిల్లేదు ఒక జాగాలో. అలాంటి దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనం బీట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఇంకా ఆ ఎగ్ టెక్స్చర్ అనేది రాలేదు అనేసే అర్థం అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ బీట్ చేస్తున్నాను. మధ్యలో మిక్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సైడ్స్లో ఎగ్ అనేది ఉండిపోతుంది కదా, ఎగ్ వల్ల స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, పీక్స్ అనేది స్టింగ్ లాగా ఫామ్ అవుతుంది చూడండి. ఆ స్టింగ్ లాగా అలా ఫామ్ అయినప్పుడు మన ఎగ్ ఫోమీ టెక్స్చర్ వచ్చేసింది అండ్ మంచిగా రెడీ అయిపోయింది అనేసి మనకు తెలిసిపోతుంది అనమాట. ఆ స్టింగ్ లాగా వస్తుంది చూడండి ఇప్పుడు కూడా బాగా. ఇప్పుడు నేను 2 tablespoon ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకుంటున్నాను. మీకు ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 1/2 cup షుగర్ యాడ్ చేసుకొని బాగా కరిగేంత వరకు మళ్ళీ బీట్ చేసుకుంటున్నాను అనమాట. మనం షుగర్ వేస్తానట్లుగానే కొంచెము లిక్విడ్గా లేకుండా బాగా కొంచెం గరుగ్గా అన్నట్టు అంటారు కదా, అట్లా వస్తుందన్నమాట. మీరు పౌడర్ షుగర్ వేసుకోండి. నేను నార్మల్ ఇంట్లో వాడే పౌడర్ షుగర్నే వేసుకున్నాను. ఇప్పుడు నేను 1/2 cup మైదా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడు కానీ మైదా ఎంత తీసుకుంటామో అంతే వాడతామన్నమాట. బట్ నేను దీంట్లో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి 3/4 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, 2 tablespoon మిల్క్ పౌడర్, 2 tablespoon కార్న్ స్టార్చ్ అంటే కార్న్ ఫ్లోర్ అండి. ఇవన్నీ వేస్తే మనకు స్పాంజ్ అనేది బాగా ఫ్లఫీగా కొంచెం టేస్టీగా వస్తుంది అనమాట. మిల్క్ పౌడర్, కార్న్ స్టార్చ్ అనేది టోటలీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వాడుకోండి, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ వాడలేదు అంటే బేకింగ్ పౌడర్ని తగ్గించేయండి. మనం 1/2 cup మైదాకి 1/2 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీన్ని విస్కర్తో కలుపుకోవాలండి, బీటర్తో కలుపుకోకూడదు. మనం బీటర్తో కలుపుకున్నట్టయితే దాంట్లో ఉండే గ్లూటెన్ అనేది మనం రిలీజ్ చేస్తాము. అప్పుడు కేక్ లాగా కాకుండా మనకు బ్రెడ్ లాగా తయారవుతుంది కేక్ అనేది. మనకు మిల్క్ అనేది జస్ట్ 1/2 tablespoon ఇంకా 1 tablespoon వరకు యూజ్ అవుతుంది అంతే, ఎక్కువ వేసుకోకూడదు. నేను ఇప్పుడు కేక్ టిన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ ఫస్ట్ రెడీ చేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు నేను కేక్ టిన్ రెడీ చేసుకొని, ఇది నాది 5-inch కేక్ టిన్ అండి. 1/2 kg కదా, 5-inch కేక్ టిన్లో నేను బ్యాటర్ అనేది పోసుకుంటున్నాను. ఇప్పుడు మీకు నేను బ్యాటర్ పోసుకొని దాని వెయిట్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం బబుల్స్ని పాపౌట్ చేసుకొని ప్రీ హీటెడ్ హెవెన్లో 20 to 25 minutes మనం బేక్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది 400 grams ఉంది. మనకు బేక్ అయిన తర్వాత అట్లీస్ట్ మనకు 315 ఇంకా 370 grams దాకా వస్తుందండి. బేక్ అయిన తర్వాత తగ్గుతుంది అనమాట. బట్ మనము ఈ 1/2 kg కేక్ అనేది డెకరేట్ చేసిన తర్వాత 1/2 kg ఉంటుందన్నమాట. ఓన్లీ కేక్ బేసే కాదు. ఇప్పుడు మనము 20 to 25 minutes బేక్ చేసుకున్న తర్వాత మనకు కేక్ అనేది మంచిగా కూల్ డౌన్ అయిన తర్వాతనే మనం డీమోల్డ్ అనేది చేయాలి. ముందుగా డీమోల్డ్ చేసాము అంటే కేక్ బ్రేక్ అయిపోతుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత స్పాంజ్గా, మనము ఎంత ప్రెస్ చేసినా అది మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకొని వస్తుంది చూడండి. ఇలా మన స్పాంజ్ అనేది ఉండాలన్నమాట. చూడండి, నేను ఎంత ప్రెస్ చేసినా అది మనకు స్పాంజ్ అనేది అలా ప్రెస్ అయిపోవడం లేదు.
నేను ఈరోజే డెకరేషన్ అనేది చేయలేదండి. సో నేను దాన్ని మంచిగా కవర్ చేస్తున్నాను అనమాట ర్యాపర్తో. కవర్ చేసి ఒక మంచి హెయిర్ టైట్ కంటైనర్లో నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ డే మనకి ఎప్పుడు అవసరమో ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎత్తి బయట పెట్టేసి మళ్ళీ నేను డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. మన ఛానల్ని చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళు చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.